హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. మా అమ్మ చేసే ఈ గోంగూర చికెన్ రుచి అయితే అద్దరిపోతుందండి. నేను నాన్ వెజ్ చాలా తక్కువగా చేస్తుంటానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే నాన్ వెజ్ చేస్తాను. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. మేము వచ్చామని నాకు ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ చేసింది. రుచి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ గోంగూర చికెన్ కోసం ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఏమీ లేకుండా వంపేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నిండుగా పై వరకు నిండుగా కారం, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవంతా కూడా ముక్కలకి ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం చికెన్ కడిగిన తర్వాత చికెన్లో నీళ్ళేమి లేకుండా పూర్తిగా వంచుకున్న నీళ్ళన్నీ వంచేసిన తర్వాతనే ఈ మసాలాలన్నీ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని ముందే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకుంటాయి. ఇలా బాగా కలిపేసి కనీసం 1 అరగంట పాటైనా పక్కన పెట్టేసుకోండి. మీరు ఇంకా కావాలంటే 1 గంట 2 గంటలైనా ఉంచుకోవచ్చు. కనీసం 1 అరగంట పాటైనా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం గోంగూరను ఉడికించుకుందాము. ఇక్కడ నేను చూడండి ఈ సైజ్ కట్టలు 3 కట్టలు తీసుకున్నాను. ఆకులు ఒలిచేసుకొని, కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకోండి. ఆకులు ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసి ఆకుల్ని కుక్కర్లో వేసేసుకోవాలి. ఆకైతే ఒలిచిన తర్వాత నాకు సుమారుగా 150 గ్రామ్స్ 150 గ్రాముల ఆకు వచ్చింది. ఆకుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకుని ఇందులో 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోలను కూడా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ నీళ్ళు, అంటే సుమారుగా 150 ml నీళ్ళు పోసేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ గోంగూరని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడు టమాటో తొక్కలు సరిగ్గా నలగవండి, అవి తీసి పక్కన పెట్టేసుకోండి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం గల ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 4-5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. దీనికి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసాక అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. వీడియో షూటింగ్ మా పాప చేస్తుందండి. ఫోన్ చేతితో పట్టుకుని షూట్ చేస్తుంది, అందుకని లైట్గా షేక్ అవుతుంది వీడియో. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపు చూడండి చికెన్లో నుంచి నీరు వచ్చింది కదా, ఈ నీరంతా ఎగిరిపోయి చికెన్ బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. 90% ఉడికిపోవాలి. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాతనే మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర వేసాక చికెన్ ఉడకదండి. అందుకని గోంగూర వేసే ముందే చికెన్ బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాతనే గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసేసి బాగా కలిపేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతనే ఇందులో నీళ్లు పోసుకోవాలి. నేనైతే 200 ml వాటర్ పోసాను. నీళ్ళు పోసాక ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదా, ఇది దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకొని ఇందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఇవి వేసాక ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ గోంగూర చికెన్కి చివరిగా ఒక పోపు వేస్తామండి. దాంతోనే కర్రీ రుచి మరింత పెరుగుతుంది. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్కన మనం పోపు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ పోపుని ఈ గోంగూర చికెన్లో వేసేసి కలిపేసుకోవడమే. అంతేనండి, ఘుమఘుమలాడే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ గోంగూర చికెన్ మా అమ్మ చేసే ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.